హలో అండి, అందరికీ నమస్కారం. సో, జీడీఎస్ అప్లికేషన్ చేసేటప్పుడైతే చాలా బీ కేర్‌ఫుల్‌గా అయితే చేయాల్సి వస్తుంది. సో, నేనైతే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ మీరు చాలా జాగ్రత్తగా అయితే ఆ ప్రతిది కూడా కంటిన్యూ చేయండి. లేదనుకుంటే మీరైతే చాలా ప్రాబ్లమ్స్‌లో అయితే పడతారు. ఫస్ట్ అయితే మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలాగుందో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము కరెక్ట్‌గా అలాగ మాత్రమే ఎంటర్ చేయండి. ఇండివిడ్యువల్‌గా మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూడకుండా మీ దగ్గరున్న మీ నాలెడ్జ్‌తో ఇలా టైప్ చేశారంటే రేపొద్దున జాబ్ వచ్చినా గానీ మీకు ప్రయోజనం ఉండదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ వచ్చేసి క్యాస్ట్. క్యాస్ట్ విషయంలో ఏంటంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీళ్ళందరూ కూడా ఓబీసీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏదేదో క్యాస్ట్ పెట్టినా గానీ మీకు జాబ్ వచ్చినా గానీ ప్రాబ్లమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది తెలీదు. దాని గురించి చెప్తున్నాను. యూఆర్ అంటే అన్ రిజర్వేషన్ అంటే ఓసీ వాళ్ళు కూడా అందులోకి వస్తారు. ఓసీ వాళ్ళకి ఇంకో సెకండ్ ఆప్షన్ అయితే ఉంది, ఈడబ్ల్యూఎస్. దాని గురించి ఎలా సర్టిఫికేట్ పొందాలి అన్న దాని గురించి ఒక వీడియో అయితే కూడా చేయడం అయితే జరిగింది. మీరైతే ఆ వీడియో అయితే వెళ్ళి చెక్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డేటా చెప్తున్నాను కదా. అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కరెక్ట్గా ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి అయితే మీరు అయితే ఇవ్వండి. అలాగైతే మీకు అయితే ఓటీపీ వెరిఫైడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫాదర్ నేమ్, మన మదర్ నేమ్ అడగడం అయితే జరుగుతుంది. ఇదైతే అప్లికేషన్ స్టార్టింగ్ ఓటీఆర్ ప్రాసెస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ లాంగ్ వీడియో అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మీరైతే కంగారు పడిపోయి ఇష్టాసానంగా అటు ఇటు చేశారంటే అప్లికేషన్ వృధా అవుతుంది. మీరు అనుకోవచ్చు సార్ మాకు పోతే పోనీ సార్ సెకండ్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ సెకండ్ ఆప్షన్ లేదు మనకి. ఎందుకు లేదు? ఆల్రెడీ మొబైల్ నెంబర్, జీమెయిల్ అండ్ మన పేరు మన అన్ని కూడా మ్యాపింగ్ అయిపోవడం వల్ల కాబట్టి ఉండడం లేదు. సో మేము అనుకోవచ్చు సార్ మేము అది పెట్టేసి ఇది పెట్టేది. సో మీకైతే ఆప్షన్ లేదు కాబట్టి మీరైతే అలా కంటిన్యూ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడిగండి. నేనైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత క్వాలిఫికేషన్ ఏ నుంచి ఏ దాకా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అడగండి చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.